శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. చాలామంది శ్రీ విద్య ఉపాసనలు నేర్చుకుందామని ఆసక్తి చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం. అమ్మవారి యొక్క ఉపాసన విధి నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుగా మీరు ఏ గురువుని ఆశ్రయిస్తున్నారు, ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు అని ఆలోచన చేసి వారికి గురు పరంపర ఉందా లేదా, అసలు విద్య గురించి వాళ్ళకి అవగాహన ఉందా లేదా, మీకు ఒకవేళ అనిపిస్తే తప్పకుండా వారిని ఆశ్రయించి వారి యొక్క అనుగ్రహం పొందడానికి ముందుగా మీరు ప్రయత్నం చేసి గురువు నుంచి వచ్చేటటువంటి మాటలని శ్రద్ధాభక్తులుగా విని ఉపాసన విధులన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఈ ఉపాసన మార్గంలో మొట్టమొదటిగా గురుపాదుకుని తీసుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి స్వామి వారి మంత్రం తీసుకోవడం ఉత్తమం. ఈ యొక్క గణపతి ఉపాసన వలన మనిషికి కుండలిని జాగ్రత్త అయ్యి చక్రాలన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంచడం ఈ గణపతి చేస్తారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు ఎలా ఉండాలి అనేది గణపతి నేర్పిస్తారు. ఇతరితరమైనటువంటి సాధనలోకి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా గణపతి ఉపాసనే గొప్పగా మనకి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఈ గణపతి మూలాధార స్థానంలో ఉంటారు. ఈ మూలాధార స్థానంలో గణపతిని మంత్రపూర్వకంగా ఉపాసన చేయడం, తరువాత యంత్ర భాగంలో ఉపాసన చేయడం, తరువాత తంత్ర మార్గంలో ఉపాసన చేయడం ఉత్తమం. అయితే ఈ గణపతి ఉపాసనకి 1,00,000 మార్లు గణపతి యొక్క జపాన్ని అనుష్ఠానం చేసి దాంట్లో దశాంతం అంటే 10,000 సార్లు హోమం, నేతి హోమం చేసుకోవడం, తదుపరి 1000 సార్లు గణపతి మూలమంత్రంతో సుగంధ ద్రవ్యములతో కానీ స్వచ్ఛమైన ఆవు పాలతో, బెల్లం కలిగినటువంటి పాలతో స్వామివారికి హరిద్ర గణపతికి తర్పణం చేసుకోవడం, 100 సార్లు యంత్రానికి కానీ మనపైన కానీ మార్జనం చేసుకోవడం, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తములకు కానీ శ్రీ విద్య ఉపాసకులకు కానీ అన్న సమారాధన చేయడం, అలాగే గురు పూజ, వటుకు పూజ, సిద్ధలక్ష్మి పూజ చేసుకున్న తరువాత స్వామివారి యొక్క కామి హోమాన్ని ఆచరించిన తర్వాత ఇది పురస్చరణ భాగం పూర్తి అవుతుంది. అప్పటికీ కూడా మనకి సిద్ధి దొరికిందా లేదా అని మనం చేసేటటువంటి ఉపాసన భాగంలోనే మనకి చాలా వరకు స్వామి విఘ్నాలు పెడతాడు. కొంతమందికి సాధన ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అయితే గురువుకు తెలుస్తుంది వీడు దాదిప్యం చెందాడా లేదా, లేదు ఇంకా దాదిప్యం చెందలేదు అనుకున్నప్పుడు మళ్ళీ కొంతసేపు ఈ యొక్క జపం చేయమని గురువు చెప్పినప్పుడు వెంటనే చేయడమే ఉత్తమం. ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం చేయడం ఉత్తమం కాదు. ఒక మంత్రం వల్ల మనం ఏం నేర్చుకున్నాం, ఏం సిద్ధి దొరికింది, ఏం జ్ఞానం వచ్చింది అని ఇంకొక మంత్రం గురించి ఆలోచించాలి. ముందుదే మనం సరిగా చేయకుండా మనం బాలా కావాలి, శ్యామ కావాలి, వారాహి కావాలి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఒక మంత్రం చేతన కూడా మనం దాదిప్యం చెంది అచంచలమైనటువంటి జ్ఞానస్థితిని పొంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏ ఉపాసననైనా కూడా చేసినా కూడా మనం మంచి స్థితికి వెళ్ళాలి అంటే అది తప్పకుండా సరైనటువంటి గురువుని ఆశ్రయించిన రోజునే ఆ శక్తి మనల్ని కూడా అనుకరిస్తూ ఉంటుంది. కేవలం సాధకుడికి కావలసింది ఓపికతో ఒక అనుష్ఠానాన్ని నియమాలతో శ్రద్ధ వహించి చేసిన వాడికి భగవతి ఇహంలోనే భోగము, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా శ్రీ విద్య ఉపాసకులై ఒక శక్తి కేంద్రంగా తయారయ్యి 10 మందికి ఉపయోగపడే విధంగా మీ అందరూ కూడా తయారవ్వాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. అలాగే ఎవరైనా శ్రీ విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా మీకు సరైనటువంటి సమాచారాన్ని అందజేయడమే కాక మీకు ఈ విద్యలో చాలా ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా మేము చేస్తాం. కనుక మీరందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః.